హే గైస్, చెప్పి హియర్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో ట్యాగ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఈ ట్యాగ్ ఫైండర్ మీకు వైరల్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఫేమస్ ఛానల్స్ ఉంటాయో వాళ్ళ వీడియోస్లో వాళ్ళు ఎలాంటి ట్యాగ్స్ని యూస్ చేసి వాళ్ళు వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారో ఆ ట్యాగ్స్ని మీరు కూడా అట్లాంటి కంటెంట్ని క్రియేట్ చేసుకొని ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. సో యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసి ఇవ్వచ్చు. సింపుల్గా ఇక్కడ నేను అదర్ ఛానల్స్ని ప్రమోట్ చేయకుండా నా ఛానల్ వీడియోలోనే ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాం. సో ఈ వీడియోకి నేను యూస్ చేస్తున్న ట్యాగ్స్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. దానికి మనం సింపుల్గా పైథాన్ ప్రోగ్రామ్ రాసి ఇక్కడున్న ట్యాగ్స్ని మనం అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో నేను కొన్ని ఎక్స్టెన్షన్స్ యూస్ చేస్తుండడం వల్ల నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు చాలా అదర్ ఎలిమెంట్స్ వస్తాయి. బట్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటనేవి నేను ఆల్రెడీ నోట్ చేస్తున్నాను. సో వాటిని యూస్ చేసుకొని మన వెబ్ స్క్రాపింగ్ యూస్ చేసుకొని మనమైతే ఈ ట్రెండింగ్ వీడియోస్ యొక్క ట్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకోవడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే నా వీడియోకి సంబంధించిన టైటిల్ లింక్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను. అలాగే మన వెబ్ స్క్రాపింగ్ యూస్ చేయాలంటే మనకు కావాల్సింది 2 లైబ్రరీస్, ఒకటి రిక్వెస్ట్ లైబ్రరీ, ఇంకోటి బ్యూటిఫుల్ సూప్. ఓకే, రిక్వెస్ట్ వచ్చేసి మనం వెబ్ రిక్వెస్ట్ని సెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బ్యూటిఫుల్ సూప్ వచ్చేసి మనకి ఏదైతే HTML కంటెంట్ ఉందో ఆ కంటెంట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని స్క్రాప్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ సూప్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ నేను వెబ్ స్క్రాపింగ్ మీద చాలా కంటెంట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది, దాని లింక్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం యూట్యూబ్లో నుంచి ట్యాగ్స్ని ఎలా గెట్ చేయాలి, ఏ వీడియోకైనా గెట్ చేయొచ్చు మీరు యూట్యూబ్ నుంచి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఫైల్ని ఓకే అక్కడి నుంచైనా మీరు యూస్ చేసుకోండి. ఓకే, మీరు ఒకవేళ బ్యూటిఫుల్ సూప్ అండ్ రిక్వెస్ట్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈ కమాండ్ మీ కమాండ్ ప్రాంప్ట్లో కానీ ఇచ్చారనుకోండి. ఓకేనా, సో ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్లో నేను ఇస్తున్నాను ఇక్కడ. సో 2 సార్లు ఇచ్చేసాను, ఒకసారి బ్యూటిఫుల్ సూప్. ఓకే, సో ఈ 2 కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి రిక్వెస్ట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని పడుతుంది. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇప్పుడు కంటెంట్ అయితే రాసేద్దాం. సో ఫస్ట్ మనం URLకి రిక్వెస్ట్ని సెండ్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ డేటా అని నేను ఇస్తున్నాను. సో రిక్వెస్ట్ లైబ్రరీని యూస్ చేసుకొని మనం రిక్వెస్ట్ అయితే సెండ్ చేయాలి. రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ URL సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కంటెంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కంటెంట్ బాడీ మొత్తాన్ని మనం తీసుకురావాలి. నెక్స్ట్ మనం ఆ కంటెంట్ లోపలికి మనం HTML పార్సెస్ని యూస్ చేసి టెక్స్ట్ డేటాని అయితే గెట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దానికోసం ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఈక్వల్ టు అని తీసుకుంటున్నాను వేరియబుల్గా. ఓకే, సో ఇప్పుడు మనం గెట్ చేస్తున్న డేటాని అంతటిని బ్యూటిఫుల్ సూప్లోకి సెండ్ చేద్దాం. సో బ్యూటిఫుల్ సూప్ ఓకే అండ్ డేటా కామా ఇక్కడ మనం HTML పార్సర్స్ని అయితే యూస్ చేస్తున్నాం. HTML.parser. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా అంతా కూడా మనకి HTML ట్యాగ్స్ ఇవన్నీ కూడా కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఓకేనా, సో ఈ కాంటెక్స్ట్లో నుంచి మనం ట్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా వెబ్ రిసోర్స్ పేజ్ అంతా చాలా ట్యాగ్స్ ఉంటాయి కదా. సో మనకు కావాల్సింది ఓన్లీ మెటా ట్యాగ్స్ మాత్రం కావాలన్నమాట. మెటా ట్యాగ్స్లోనే ఈ యూట్యూబ్ ట్యాగ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా, సో మీరు కావాలంటే ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ట్యాగ్స్ ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, కాంటెక్స్ట్ డాట్ సో మనకి అన్ని ట్యాగ్స్ మనకి మెటా ట్యాగ్స్ అన్నీ కావాలి. సో దానికోసం ఫైండ్ ఆల్ మెథడ్ని యూస్ చేసుకుంటున్నాం ఇందులో. దాని లోపల మనకి పర్టికులర్గా మనం మెటా ట్యాగ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఓకే మెటా ట్యాగ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయి. వేటిని ఫైండ్ అవుట్ చేయాలి పర్టికులర్గా మనం చెప్పాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ మనకి క్లాస్ ప్రాపర్టీ ఐడి ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ప్రాపర్టీని సెండ్ చేస్తున్నాం, దానికి ఐడి క్లాస్ ఏవి లేవు. సో ఇక్కడ వచ్చేసి మన ప్రాపర్టీలో ఓజీ వీడియో ట్యాగ్ అనే ఈ ప్రాపర్టీలో మెటా ట్యాగ్లో ఈ ప్రాపర్టీ ఉన్న వాటిల్లో మనకి ట్యాగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఆ డేటా మనకు కావాల్సిన ట్యాగ్స్ అన్నీ కూడా ఈ ట్యాగ్స్ వేరియబుల్లోకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు విడివిడిగా మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి ఫర్ లూప్ రాసుకొని దానిలోంచి మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఫర్ ట్యాగ్ ఇన్ ట్యాగ్స్ ఓకే ప్రింట్ ఓకేనా ప్రింట్ ట్యాగ్ ఆఫ్ కంటెంట్. సో ఈ వేరియబుల్ మనం కాల్ చేసినట్లయితే మనకి ట్యాగ్ డేటా అంతా కూడా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం.
సో పైథాన్ ట్యాగ్ సారీ ఇక్కడ వైటీ ట్యాగ్స్ అని ఇచ్చాను నేను టైటిల్, నా ప్రోగ్రామ్ టైటిల్ అనమాట ఇది. ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి చూడండి. సో ఇవి నేను ఆ వీడియోకి యూజ్ చేసిన ట్యాగ్స్. ఒకసారి మీకు ఇవి నిజమో కాదో చూపిస్తాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నేను యూజ్ చేసిన ట్యాగ్స్ అన్నీ కూడా ఇవే కదా చూడండి. బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ తెలుగు, ఓకేనా. సో ఇక్కడ వచ్చింది కూడా అవే చూడండి. ఓకే, సో సేమ్ ట్యాగ్సే కదా. సో ఈ విధంగా మనం ఎలాంటి వీడియోకైనా ట్యాగ్స్ని గెట్ చేయొచ్చు. మోస్ట్ పాపులర్ కంటెంట్ని మీరు ట్రెండింగ్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇట్లా ట్యాగ్స్ని గెట్ చేసుకొని మీరు ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. ఓకే, సో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.